ఇస్రో మరో ఘనత, స్పెడెక్స్ డాకింగ్ విజయవంతం. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయండి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ సైనికుడిగా పనిచేస్తా, గట్కేసర్ మండలం అధ్యక్షులుగా రాజుగౌడ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:15 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV C60 ద్వారా SDX-01, SDX-02 అనే 2 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV C60 విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX-01, SDX-02 ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన నేను దాడి చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేసి తప్పుడు వార్తలు రాశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరగలేదని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాపైన రన్నింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొదట నాపైన దాడి చేశాడు. కొన్ని మీడియా ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్, జగిత్యాల్ సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు నన్ను అక్కడ నొక్కుతుండ్రు. ఆడ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్ గా చూడండి. అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్లో చేయబెట్టి ఎట్లా గుంజుతున్నాడో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు. పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో, నేను ఏ విధంగా కింద పడతానో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఎట్లా నన్ను గుంజుకోబోతారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి స్వయంగా చూడండి. ఇవాళ నేను అడిగిన తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఆడికి పోయి
ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనల్ని పిలిస్తే మేము పోయినాం. నేను పోయినప్పుడు అడిగింది ఏందాడ, అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. కేసీఆర్ గారు కేవలం మీకు 10,000 రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు. నేను 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్. ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రతి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు అధికారులతో కలిసి కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జ్ మరమ్మతులకు కావలసిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కాజీపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో బస్తీ బాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయశ్రీ, మాజీ కార్పొరేటర్లు అబుబకర్, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుశ్, డివిజన్ అధ్యక్షులు అస్గర్, నాయకులు సిరిల్ లారెన్స్, మానస మధు, పసునూరి మనోహర్, ఇప్ప శ్రీకాంత్, పాలడగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, బుర్ర బాబురావు, బిలాల్, విజయ్, శ్రీను, దువ్వరాజు, అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ భావుసింగ్, ఆర్ఎన్బిఈఈ సురేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూలమాల వేసి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ భూముల నుండి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని చెప్పారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ అది అధికారికంగా జీవో కాపీ ప్రకటించలేదని, అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా ప్రకటించి రద్దు చేసి జీవో కాపీని రైతులకు ఇస్తామని చెప్పారని, సంవత్సరం అవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని, మున్సిపల్ పరిధిలోని 8 విలీన గ్రామాలు 1,195 ఎకరాల భూమి రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతు శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరిగిందని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు అధికారికంగా జీవో కాపీ జారీ చేయాలని, లేకపోతే మా ఎంఆర్పీఎస్ పక్షాన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు రైతులకు పూర్తి మద్దతుగా ఉంటామని కోరారు. బలైపోతుంది. ఈ విషయంలో చాలామంది రైతులు అన్యాయానికి గురవుతారు, నష్టపోతున్నారు. ఈ విషయంపై శ్రీకాంత్ రెడ్డి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి మా యొక్క ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై ప్రతిపక్షాలు అందరు కలిసి అన్ని రకాల కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ మరియు రాజకీయ పార్టీలు కలిసి పూర్తి జిల్లా స్థాయిలో పూర్తి పోరాటం చేసినాయి. ఆ విషయంపై మరి ఏదైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ దాన్ని వెనుకకి తీసుకొని మాస్టర్ ప్లాన్ని రద్దు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేస్తామని మాటిచ్చారు. కానీ అధికారికంగా మరి ఆదేశాలు కలెక్టర్ గారికి రాలేదు. మరి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. మరి వారే ఇప్పుడు అధికారంలో ఉండి దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మరి దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాయించాలి. లేని పక్షంలో మా యొక్క ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో తీవ్ర స్థాయి ఆందోళన చేస్తామని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మరియు ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదో వాళ్ళు కూడా మేము ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని ప్రకటన చేశారు. కానీ మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, దాని గురించి అధికార పార్టీని ఎందుకోసం ఆడుతున్నారో దానికి జవాబు చెప్పాలి. మరి వాడు గొర్రెలు తింటోడైతే వీడు బర్రెలు తింటోడు అయిపోయారు. ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారు. అది
ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ ఆర్ బాగయ్య మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇవాళ నిన్న నుండి ఏదైతే శ్రీకాంత్ రెడ్డి అమర నిరాదీక్ష చేపట్టిండో, ఏదైతే గవర్నమెంటు 8 గ్రామాలల్లో విలీనమైన అసొంటి భూములను ఇవాళ రైతులకు న్యాయం చేస్తామని ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను పెట్టి మన రైతులను మోసం చేయడం కాకుండా రైతులను కూడా రైతన్నను ఇలా రైతన్న ఏదైతే మనకు కష్టం చేసి ఆయన చెమటాడుపుకొని నానా అప్పులు తెచ్చి ఆ పంటకు పెట్టి ఇలా మనకు ఈ ప్రపంచానికి ఇత్తులు అందిస్తుందంటే రైతన్నకు జోహార్. కాబట్టి తక్షణమే ఏదైతే పోయిన సంవత్సరం కింద కూడా ఇదే అమర నిరాదీక్ష చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా గవర్నమెంట్ ఏదో మీకు రైతులకు మేము ఆ విలీనం ఎత్తివేస్తాము, మీకు ఏదైతే మేము ఆర్డరు కాపీ ఉన్నదో మీకు చూపిస్తామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ పోయిన ప్రభుత్వం కూడా పోయినా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినాక కూడా ఈ రైతుల గురించి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే విలీనం అయిందో, ఎక్కడైతే రైతులు నష్టపోయారో జమీన్ ఉన్నదో అది మేము గ్రీన్ సిగ్నల్ ఎత్తివేస్తాము, అటువంటిది మీరు ఏం టెన్షన్ తీసుకోకుండా మీకు న్యాయం చేస్తామని కూడా ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా ఈ రైతుల మీద ఎటువంటి బాధ లేకుండా అలా బాధ అర్థం చేసుకోకుండా ఎవరు కూడా సబ్జెక్టు మాట్లాడకపోవడం ఇది సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే మేము ఇవ్వాలి. ఎందుకంటే మా మాదిగ రాజకీయ పోరాట సమితి ఈ రైతులకు జరుగుతున్న విషయంలో పూర్తి మద్దతు తెలిపడానికి మేము వచ్చినాము. అలా సమస్య సాగు అయ్యేదాకా కూడా మా మద్దతు ఉంటుంది. ఈ గవర్నమెంట్ వెంటనే ఏదైతే ఇది గ్రీన్ సిగ్నల్ ఎత్తివేయాలా, ఎత్తివేసేదాకా కూడా రైతులకు న్యాయం చేసేదాకా మా మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వెంట ఉండి ఏదికైనా ఈ జిల్లాలో ప్రతి మండల్ ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రైతుల గురించి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ నాయకులను కూడా తరలించి మేము వీళ్ళకి పూర్తి మద్దతు తెలపడానికి మేము ఇవాళ మా మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మేము వచ్చినాము. ఆలయాల కోసం సొంత స్థలాలను దానం ఇచ్చిన వారిని చూశాము. ఆలయ అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలు చేసిన వాళ్ళను చూశాము. కానీ గుడి కోసం వదిలిన 3 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఆలయం గేట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మాచారికి ఆరేపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివారులో సర్వే నెంబర్ 243/A1లో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఇదే సర్వే నెంబర్లో జిల్లా కేంద్రానికి చెందిన నజియా సమీర్కు చెందిన 3 ఎకరాల 1 గుంట వ్యవసాయ భూమి ఉందని, అయితే ఆ స్థలంలో వీరిద్దరూ ఎల్లమ్మ ఆలయ నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో ఆ పక్క స్థలంలోనే స్వయంభూ శివలింగం, నంది విగ్రహాలు భూమిలో నుండి బయటపడ్డాయి. దీంతో వాటికి సైతం ఎల్లమ్మ ఆలయం ముందు మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి అందులో స్వయంభూ లింగేశ్వర, నంది, శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ ఆలయాల దర్శనాలకు బోనాలు తీసే సమయంలో గుడి ముందు రోడ్డు కావాలని కోరారు. వీరి వ్యవసాయ స్థలం పక్కనే సింగరాయపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డికి సంబంధించిన వ్యవసాయ స్థలం ఉంది. ఈ ముగ్గురి భూమిలోంచి 3 గజాల దారి ఉంది. అయితే ఆ స్థలంలో నుండి రోడ్డు తీసుకోవడానికి కావాలనే మాధవరెడ్డి అనుమతి ఇవ్వకపోగా వీరిపై దుర్భాషలాడినట్టు తెలిపారు. 1992వ సంవత్సరంలో వీరి మధ్య స్థలం విషయంలో గ్రామస్తుల సమక్షంలో 3 గజాలతో రోడ్డు తీసుకోవడానికి ఒప్పంద పత్రం రాసుకున్నట్టు తెలిపారు. తమ వ్యవసాయ స్థలంలో నిర్మించనుకున్న గుడులకు వెళ్లేందుకు, బోనాలు తీసేందుకు వారి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం పత్రం ప్రకారం 3 గజాలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. వారికి తోవదీయాలని మేము అడగడం జరిగింది ఆ మనిషితోని. అయితే దుర్భాషలు ఆడక ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి నీకెందుకు వస్తుంది అది ఇదని ఇష్టం ఉన్న మాటలు ఇట్లా దేవునికి దారి వెనుక నుంచి బోనాలు తీయద్దని పంతులు గారు చెప్తే ముందు నుంచి ఉన్న దారిని ఇవ్వమంటే ఇయ్యలేడు. నా పేరు వచ్చేసి నల్లనగుల రుక్మాచారి.
అయితే నాకు 6 ఎకరాలు 1 గుంట ఇక్కడ పొలం ఉంది. నేను రీసెంట్గా సంవత్సరం కిందట నాజియా బేగం వైఫ్ ఆఫ్ సమీర్ ఎస్కే సమీర్ గారికి విక్రయించడం జరిగింది 3 ఎకరాలు 1 గుంట. అయితే అందులో చిన్న ఎల్లమ్మ గుడి స్టార్ట్ చేద్దామని సంకల్పించుకుంటే మన స్వయంభూ శివుడు, నంది, శూలము 3 స్వయంగా ప్రత్యక్షమైంది. అయితే ఊరి వారికి కూడా సహకరియలేరు. సరే పర్లేదు, మేము ఏదో ఈ విధంగానన్నా మేము కొంచెం అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసి కొంచెం పనులు కూడా ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత తొవ్వ ఇవ్వాలని మేము ఆ మనిషితో అడగంగా దుర్భాషలాడుతూ తిడుతూ ఏం చేస్తారో చేసుకోండి అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. ఇది మా స్వార్థం గురించి కాదు, అమ్మవారికి రావడానికి భక్తులు రావడానికే తప్ప కానీ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. దయతలిచి గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించి మా తొవ్వ తల్లికి అమ్మవారికి తొవ్వ గురించి అందరూ సహకరించగలరని కోరుచున్నాం. ఇక్కడ 92లో 1992లో ఫస్ట్ మేము ఈ పొలం కొనేటప్పుడు ఫస్ట్ వాగులో మోటార్ పెట్టుకోవడానికి ఫస్ట్ మేము ఇది తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలకు ఆయన తీసుకున్నాం. ఈ తొవ్వ అప్పటి నుంచి మాకు ఉన్నది, దాన్ని ఇవ్వమంటే ఇప్పుడు ఇంత హీనంగా మాట్లాడుతూ వాళ్ళని ఇప్పుడు నేను అమ్మిన వాళ్ళను దుర్భాషలాడుతూ నేను పోతే నా మీదకి ఫైటింగ్ రావడం, అరే నీ సంగతి ఏందిరా ఇదేందిరా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు చిందాల నర్సారెడ్డి గూడెం గారు మాకు ఇది రాసిచ్చిన పురోగతి నామ సంవత్సరము 200 SN 243 సర్వే నంబర్లో మాకు పైప్ లైన్ ఉంది కాబట్టి దాన్ని మేము అడుగుతున్నాం. ఉంది కాబట్టి ఆయనను అడుగుతున్నాం. మా స్వార్థంగా మాకు అవసరం లేదు, ఆయనది ₹1 కూడా మాకు అవసరం లేదు. ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, కొన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం. ఆయన విషయంలో ఆయన మాకు ఇవ్వాలని, దేవునికి ఇవ్వాలని అడిగితే ఏం దేవుడు అది ఇది కూడా మాట్లాడిండు. అది చెప్పొద్దు అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మళ్ళీ మేడం మీద పక్కకు కూడా కొంచెం జాగా ఉండే, బాగా జాగా కూడా కబ్జా చేసిండు. మా ఇక్కడ పంచాయతీలో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక కొందరు మనుషులతో మాట్లాడుకొని అవి డబ్బులు ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ కాలేదు, ఆయన సర్వే నెంబర్లో లేదు, కానీ అంతేనా కబ్జా చేసుకొని ఆయన వీర విహారం చేస్తున్నాడు. దుర్భోషాలు అంటే గలీజ్గా మాట్లాడుతున్నాడు. కొంచెం అందరూ సహకరిస్తారని చెన్నం మాధవరెడ్డి అయిన సింగరేపల్లి గ్రామస్తుడు కొంచెం మాకు దయచేసి అమ్మవారికి నివాసానికి రావడానికి బోనాలే కానీ ఏదే కానీ తీయడానికి అడుగుతున్నాం. కానీ మా స్వార్థానికి మా ఫలోభయాలకు ఏదో మేము ఇలా చేయాలనే విషయం తప్ప ఏమీ లేదు. దయతలిచి అందరూ మాకు సహకరించగలరని కోరుచున్నాం. తాళాలు వెలగొట్టడం జరిగింది సాము వచ్చేసి దానిలో ప్రకృతి ఇచ్చిన ఉష్కనే మేము తీద్దామని అనుకుంటున్నాం, వేరే ఉద్దేశం కాదు. హనుమాన్ల గుడి నిర్మాణం గురించి అని ఆ ఉష్క తీసి ఈ వర్క్ అనేది ఇంకా కాలేదు. అయితే మేస్త్రి ఉండేసి నాకు డబ్బులు ఇవ్వమనంటే కొంచెం ఉష్క వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పినాము. అయితే వచ్చేసి ఉష్క తీసుకొని ఇంత ఫ్లోరింగ్ చేయించి పబ్లిక్ వస్తుంటే నివాసానికి వస్తే ఏదన్నా వాళ్ళకి షెడ్ కానీ ఏదన్నా వేద్దామనే ఉద్దేశం తప్ప కానీ మేము ఇది వేద్దాం అది వేద్దామనే ఉద్దేశం మాకు ఎలాంటిది లేదు స్వామి. తెల్లారి మరుసటి రోజు ఈ తాళాలు అన్ని పలగొట్టేసి తాళాలు వేయకుండా ఇది చైన్ తీసుకొచ్చి వేస్తున్నాం స్వామి. మేము చైన్ తీసుకొచ్చి ఇప్పుడు అమ్మవారికి, ఎందుకంటే ఇందులో ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా ఉంటుంది కదా, అది పోకుండా ఉండడానికి మేము ఈ దర్వాజాలు అనేది మా స్వయంగా చేసుకున్న తర్వాత ఇవన్నీ పగలగొట్టేసి తాళాలు గలీజ్ చేసి ఎల్లమ్మ తల్లికి మళ్ళీ ఈ మల్లికార్జున స్వామి 2 తాళాలు వలగొట్టారు స్వామి. ఇది కూడా ఇట్లా దొంగతనాలు అనేది కూడా జరుగుతున్నాయి. ఏమనంటే ఇలాంటి దాడిలో కూడా పాల్పడలకు మళ్ళా మేము పోతే కూడా ఎందుకు వచ్చినావు, ఆ దారిలకు నువ్వు ఎందుకు వచ్చినావు అనే కూడా మాటలు కూడా జరుగుతున్నాయి. మాకు బాగా ప్రాణాపాయం కూడా ఉన్నది. కొంచెం మీరు అందరూ దయతలిచి మాకు సహకరిస్తారు. మాకు సహకరించే అవసరం లేదు, భగవంతునికి సహకరించమంటున్నాం. ఎందుకంటే ఈయన మాకు వచ్చేది ఏం లేదు, భగవంతునికి అందరం పూజించుకోవాలనే కదా మనం ఇంత ప్రయత్నం చేసేది. భగవంతునికి మనం చేయనప్పుడు ఎందుకే మనం మనసులో కొట్టి దయతలిచి కానీ ఎవరే కానీ ఊరోళ్ళే కానీ గ్రామస్తులే కానీ అధికారులే కానీ అందరూ సహకరించగలరని కోరుచున్నాం. బహుజన సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి 69వ జన్మదినం సందర్భంగా ఈ వేడుకలను పరకాలలో పోచమ్మ గుడి దగ్గర నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిస్తే
మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి మాయావతిని జాతీయ అధ్యక్షురాలుగా ప్రకటించి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఉండడం వల్లనే హక్కులు కాపాడబడుతున్నాయని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జాతులన్నీ కూడా మాయావతి గారి పుట్టినరోజును జన కళ్యాణ్ దివస్గా జరుపుకోవాలని సందర్భంగా పరకాల నియోజకవర్గ కేంద్రం నుంచి పిలుపునిస్తూ నేను శనిగరపు రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమము జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్ అంబేద్కర్ గారు, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కాకి శరత్ చంద్ర, నియోజకవర్గ ఇన్ఛార్జి కర్య రమేష్ గారి, అలాగే పట్టణం కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను పరకాల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బహుజన జాతులన్నీ కూడా మాయావతి గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకొని ఈరోజు మన బహుజన జాతులకు ఏకైక నాయకురాలు అనంటే మాయావతి గారని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మాయావతి గారే జాతీయ అధ్యక్షురాలుగా లేకపోయి ఉంటే బహుజన జాతులన్నీ కూడా హక్కులు కాలరాయబడతాయని సందర్భంగా పిలుపునిస్తూ మాయావతి గారి పుట్టినరోజు సందర్భంగా బహుజన జాతులన్నీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వెంట కలిసి రావాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జై భీమ్, జై భారత్. जिंदाबाद बहुजन समाज पार्टी, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद बहुजन समाज पार्टी, जिंदाबाद जिंदाबाद. వర్ధిల్లాలి కుమారి మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తమ్ముడు వచ్చి క్లారిటీగా వీడియో క్లారిటీగా వచ్చింది. భువనగిరి రాయగిరి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట త్రాండాకు చెందిన తల్లి కూతుళ్లు దుర్మరణం. ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును అపహరించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు. అయితే గతంలో చిచ్బుండా పట్టణంలో సైతం ఏటీఎం మిషన్ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి ఉంది. 161 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పట్టణాలలోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోతుండడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ సైనికుడిగా పనిచేస్తా గట్కేసర్ మండల అధ్యక్షులుగా రాజుగౌడ్ అన్నారు. నేడు మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో విశ్వాసంతో గట్కేసర్ మండలం అధ్యక్షులుగా నియమించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్కి ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డికి, ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్కి, కోర్ కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు, సీనియర్ నాయకులకు, జిల్లా పార్టీ నాయకులకు ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లాలో నాతో పాటు నూతనంగా నియమితులైన మండల మున్సిపాలిటీ, కార్పొరేషన్ అధ్యక్షులకు పేరు పేరున అభినందనలు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. గట్కేసర్ మండల్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, జిల్లా అధ్యక్షుడి గారికి, కోర్ కమిటీ సభ్యులందరికీ, నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు నాపై ఉంచినటువంటి ఈ పెద్ద బాధ్యతను, ఈ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఎన్నికైనటువంటి వివిధ మండల పార్టీ అధ్యక్షులకు, మున్సిపాలిటీ అధ్యక్షులకు, కార్పొరేషన్ అధ్యక్షులకు పేరు పేరున
అందరికీ అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసి ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఒక సైనికుల్లాగా మనందరం పనిచేసి రాబోయే రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గంలో కాషాయ జెండా పాతాలే కాషాయ జెండా ఎగిరే విధంగా పెద్దలందరి సలహాలు సూచనల మేరకు పనిచేద్దామని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖాధిపతులతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సమీక్ష సమావేశం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి. నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలి. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలి. శాఖ పరంగా వాస్తవాలని నివేదించండి. మా మెప్పు కోసం వాస్తవాలను దాచిపెట్టొద్దు. అధికారులు అమాత్యులు వేరువేరు కాదని అన్నారు. మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దు. ఎవరు తప్పులు చేయొద్దు. జైలు పాలు కావద్దు. మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి. వారి సమస్యలను పరిష్కరించండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 300 కోట్ల రేగా బిల్లులను నిన్న విడుదల చేశాం. మల్టీపర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశాం. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించే విధానాన్ని అవలంబించిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, కనకరత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రో మరో ఘనత, స్పెడెక్స్ డాకింగ్ విజయవంతం. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయండి. మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ సైనికుడిగా పనిచేస్తా గట్కేసర్ మండలం అధ్యక్షులుగా రాజుగౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.